రుక్మిణి మార్కెట్లో అలా చేయటంతో శ్యామ్ అయితే ఇంటికి వచ్చి రాధని తిడుతూ ఉంటాడు. అసలు ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎవరైనా సరే నీ కొడుకుని ఇస్తావా, అలాంటిది నువ్వు రుక్మిణి చేతిలో పెట్టావు అని చెప్పి తిడుతూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి అయితే శ్యామ్ తిట్టేయడంతో కొండలోతుల్లోనికి వెళ్ళి నేను చనిపోతాను, చనిపోయి అప్పుడు నిరూపిస్తాను నా ప్రేమ ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ అయితే రాధతో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి రాధ నువ్వు పండుని మీ అక్క చేతిలో పెట్టాలనుకుంటున్నావు, పండుని మీ అక్కకు అప్పగించాలనుకుంటున్నావు, కానీ మీ అక్క ఎలాంటిదో తెలుసా, అసలు కన్న కొడుకు ప్రేమ విలువ తెలియదు, కన్న కొడుకు అంటేనే తెలియదు, అలాంటిది తన చేతిలో నువ్వు ఎలా పెడతావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే అలా చూస్తూ ఉంటుంది. అవును, మీ అక్కకు అసలు ఏ ప్రేమ విలువలు తెలియవు, అలాంటి దాని చేతిలో నువ్వు పండుని పెడతానంటున్నావు, అలా పెట్టడానికి నేను ఇష్టపడను, పండుని మన దగ్గర ఉంచుకుందాను, నువ్వే తల్లివి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రుక్మిణి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, శ్యామ్కి నేను చనిపోయి ఏంటి అన్నది నిరూపిస్తాను, ఇక్కడ నేను ఇప్పుడు ఎలాగైనా సరే దూకి చనిపోతానని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది. ఇక రాధ అయితే అదేంటి శ్యామ్ సార్ అలా మాట్లాడతారు, అసలు కన్న తల్లి తనే కదా అని చెప్పి అంటే, లేదు కన్న తల్లి తనైనా సరే పెంచిన తల్లివి నువ్వు, నువ్వే పండు తల్లివి, నువ్వే ఎప్పటికీ తల్లిగా ఉండాలని చెప్పి శ్యామ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకు రాధ అయితే అలా మౌనంగా చూస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.